హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో బిజినెస్ స్టాటిస్టిక్స్ 2కి సంబంధించిన డ్యామ్ షూర్ క్వశ్చన్స్, మీ ఎగ్జామినేషన్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి, అసలు ఏం చదువుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో డెఫినెట్గా ఈ సబ్జెక్ట్లో ఈజీగా పాస్ అయిపోయే ఛాన్సెస్, టిప్స్, ఎవ్రీథింగ్ నేను చెప్తాను. అండ్ ఓ గ్రేడ్ స్కోర్ చేయాలన్నా కూడా ఈ వీడియోలో నేను చెప్పిన క్వశ్చన్స్ నేర్చుకోండి, మెథడ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? బిజినెస్ స్టాటిస్టిక్స్ 2లో టోటల్ 5 యూనిట్స్ మీకు ఉంటుంది. సో టోటల్ 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఈ 5 యూనిట్స్లోనే కవర్ అయి ఉంటుంది. బిజినెస్ స్టాటిస్టిక్స్ 2లో ప్రాబ్లమెటిక్ నేర్చుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ అనేది మాత్రం మీకు ఉండాలి. ఓన్లీ థియరీ వస్తుందా, ఓన్లీ థియరీ రాసి పాస్ అవ్వచ్చా అంటే కాదు. థియరీకి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఓకే, లాంగ్లో ప్రాబ్లమెటిక్స్ ఉంటాయి, ప్రాబ్లమెటిక్స్ మీరు నేర్చుకోవచ్చు. బికాజ్ ఒక్కొక్క లాంగ్ ఆన్సర్ మీకు 12 మార్క్స్ ఉంటుంది కదా, ఆప్షనల్ ఉంటుంది మీకు ఏ ఆర్ బి అని చెప్పేసి. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. యూనిట్ 1 నుంచి రిగ్రెషన్ అనే ఒక ప్రాబ్లమెటిక్ మెథడ్ ఉంటుంది. అది 12 మార్క్స్కి కంపల్సరీగా అడుగుతాడు. యూనిట్ 2లో మీకు ఇండెక్స్ నెంబర్స్ నుంచి నేర్చుకుంటారు. ఇండెక్స్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి అని అంటే లాస్బెరీ, పాషీ, మార్షల్ ఎడ్జ్వర్త్, టైమ్ రివర్సల్, ఫ్యాక్టర్ రివర్సల్, ఇట్లా ఈ ఇండెక్స్ నెంబర్స్ అనేటివి ఉంటాయి. సో ఇండెక్స్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ 12 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది మీకు, ప్రాబ్లమెటికే వస్తుంది. థియరీ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ప్రాబ్లమెటిక్ కూడా ఈజీగా వస్తుంది, ఫార్ములాస్ నేర్చుకుంటూ వచ్చేస్తుంది. ఓకే, యూనిట్ నెంబర్ 3లో 3 మెథడ్స్ ఉన్నాయి ప్రాబ్లమెటిక్కి. మూవింగ్ యావరేజెస్ ఫస్ట్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, ఫోర్త్ ఇయర్కి, ఫిఫ్త్, 7 ఇయర్స్. లీస్ట్ స్క్వేర్ మెథడ్ ఉంది, సెమీ యావరేజ్ ఉంది. మూవింగ్ యావరేజెస్, లీస్ట్ స్క్వేర్ నేర్చుకుంటే సరిపోతుంది. 4th యూనిట్లకేని బేస్ థియరం ఒక్కటి నేర్చుకోండి, ప్రాబ్లమెటిక్ సరిపోతుంది. 5th యూనిట్లో 2 ఉన్నాయి, పాయిజన్ అండ్ బైనామియల్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఎవ్రీ టైం అడుగుతున్నాడు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అయితే కంపల్సరీ క్వశ్చన్ అని చెప్పేసి కూడా మీరు అర్థం చేసుకోండి. ఇవి ప్రాబ్లమెటిక్ మెథడ్స్ మీరు నేర్చుకోవాల్సింది. ఓన్లీ మెథడ్స్ గురించి చెప్తున్నాను నేను. ప్రాబ్లమెటిక్ అంటే పార్ట్ బిలో మీరు ఏవైతే అటెంప్ట్ చేస్తున్నారో కంపల్సరీగా ప్రాబ్లమెటికే అటెంప్ట్ చేయండి. థియరీ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చిన మీరు రాసినా కూడా మార్క్స్ అనేది ఎక్కువ వేయరు వాళ్ళు. యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్లు ప్రాబ్లమెటిక్కే అడుగుతాడు. యూనిట్ 2 నుంచి ఒకవేళ ప్రాబ్లమెటిక్ అడగకుండా అంటే ఒక ప్రాబ్లమెటిక్ ఇచ్చి ఒక థియరీ ఇచ్చిందనుకో ఈ క్వశ్చన్ ఇస్తాడు, ఇండెక్స్ నెంబర్స్ నుంచి అడుగుతాడు. యూనిట్ 3లో అయితే థియరీ లేదు, కంపల్సరీగా 2 క్వశ్చన్లు ప్రాబ్లమెటిక్కే అడుగుతాడు. యూనిట్ 4లో ఇన్ కేస్ థియరీ అడిగితే మాత్రం ప్రాబబిలిటీకి బేస్ చేసుకొని అడుగుతాడు. ఐదర్ ప్రాబబిలిటీ ఇంపార్టెన్స్ అని అడగవచ్చు, వాళ్ళ మెథడ్స్ అని అడగవచ్చు, ఏదన్నా అనవచ్చు. కానీ రిలేటెడ్ టు ది ప్రాబబిలిటీ క్వశ్చన్ అనేది వాళ్ళు 12 మార్క్స్కి అడుగుతాడు. ఈవెన్ ఒక ప్రాబ్లమెటిక్ ఇచ్చినాకనే అడుగుతాడు. ఓకే, సో దిస్ ఈజ్ యూనిట్ నెంబర్ 4 అనమాట. సో థియరీకి మాత్రం లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి స్టూడెంట్స్. ఓకే, యూనిట్ 5లో కూడా ఒకటే క్వశ్చన్ ఇచ్చినాను, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఈ క్వశ్చన్ చదువుకోండి. ఓకే, సో షార్ట్కి ఏవైతే 4 మార్క్స్కి నేను చెప్పడం జరుగుతుందో థియరీ క్వశ్చన్స్, మీరు లాంగ్ ప్రాబ్లమెటిక్ నేర్చుకుంటే మీకు షార్ట్లో థియరీ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఓన్గా రాసేయచ్చు. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ప్రాబ్లమెటిక్, బేస్డ్ ఆన్ దాట్ టాపిక్స్ ఓన్లీ దే విల్ హాస్ ద క్వశ్చన్స్ ఇన్ పార్ట్ ఏ. సో మీరు ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంది, ఇండెక్స్ నెంబర్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, లాస్బెరీ ఉంది, మార్షల్ ఎడ్జ్వర్త్ ఉంది, ఫ్యాక్టర్ రివర్సల్, టైమ్ రివర్సల్. సో దాని గురించే మీరు 4 మార్క్స్కి ఎలాబరేట్ చేసి రాయాలి. ఒకవేళ మీరు 4 మార్క్స్ అటెంప్ట్ చేస్తున్నారు థియరీ అని అంటే మినిమం 1.5 సైడ్ పేజ్ రాయాలి. 12 మార్క్స్కి థియరీ రాస్తున్నారంటే 3 సైడ్స్ రాయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 3 సైడ్స్ కంపల్సరీగా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి, థియరీస్ అనేటివి ఫస్ట్ మీరు పార్ట్ బిలో ప్రాబ్లమెటిక్ 5 యూనిట్స్ నుంచి ఏమేమి నేర్చుకోవాలనేది అన్నీ నేర్చుకున్నాకనే పార్ట్ ఏ థియరీకి, అంటే మీరు ఎగ్జామ్కి ఒక 2-3 డేస్ ముందు మీరు థియరీ చూసుకున్నా కూడా సరిపోతుంది. థియరీకి మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. యాజ్ నాకు చాలామంది పర్సనల్గా కూడా చాలామంది స్టూడెంట్స్ అడిగినారు, థియరీ నేర్చుకుంటాం అక్క, థియరీ క్వశ్చన్స్ వేయండి అని. బట్ థియరీ క్వశ్చన్స్ రావురా, బికాస్ 100%లో 99% దే విల్ ఆస్క్ ప్రాబ్లమెటిక్ ఓన్లీ 1% ఏదో థియరీ అడుగుతాడు అంతే. ఆ థియరీకి కూడా మీరు అటెంప్ట్ చేసినా ఫుల్ మార్క్స్ వస్తాయా అంటే చెప్పలేం మనం. సో ఇప్పుడు స్క్రీన్ మీద అయితే ఇంపార్టెంట్ ప్రాబ్లమెటిక్ పిక్చర్స్ పెట్టానమా. సో ఆ పిక్స్ని మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. లేదంటే ఈ పిక్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ చేసినాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టిన. ఓకే, ఇంకేమైనా బిజినెస్ స్టాటిస్టిక్కి 2కి సంబంధించి
సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ ఏ డౌట్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ, అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ doubts, let me know in the comment section. All the very best for your examination and preparation. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. See you all in next video, and thank you so much.